చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభిస్తుందని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మందా శ్రీనివాస్ వెల్లడించారు. చిత్ర నిర్మాణ స్టూడియోలు, థియేటర్ల సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. కొత్త దర్శకులకు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని జనరల్ సెక్రటరీ చైతన్య జంగా స్పష్టం చేశారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ తొలి సమావేశం గురువారం హోటల్ ఫ్రైడే మాధవ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు మందా శ్రీనివాస్ మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం లభిస్తుందన్నారు. చలనచిత్ర నిర్మాణ సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామన్నారు. డిజిటల్ మార్పులకు అనుగుణంగా పరిశ్రమను తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలో 10 ఏళ్లుగా సేవలందిస్తున్న ప్రముఖ కథానాయిక పాయల్ ముఖర్జీకి దశాబ్ది నటి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నవరంగ్ థియేటర్ అధినేత వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్, నిర్మాత పూసల కిషోర్, ఛాంబర్ ఫౌండర్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. Everyone, Andraki Namaskaram. First of all, I would like to show my regards to all the distinguished guests here, all the honorable guests, the President Mantha Srinivas Garu, the Andhra Pradesh Film Chambers President, and Andhra Pradesh Film Chamber General Secretary Mr. Chaitanya Garu. So, and all the honorable guests, thank you so much for inviting me for today. It's a big honor for me and for the recognition as the actress of the decade. So I can't express my happiness, and it's a big privilege for me. And of course, what I got to know today, Andhra Pradesh is a very popular state because of course, their culture, their films, and we really follow Telugu films. We love all over, not only in India, all over in the world we love Telugu films. And the new chamber which has already developed, which has already selected with the committee, it took all the big decision with it took all the development models, which I really I feel that this will give an immense support to Telugu film industry. And thank you for this initiative. I would like to thank all the authority, all the members of Telugu Film Chambers for taking this initiative. Thank you so much, sir. And I would like to wish Telugu industry and Andhra Pradesh Film Chamber all the best for coming days. They are doing so great, and I hope this will be continued. The success will be continued. And I would like to say again, thank you all my media people, media brothers, and all the members of Telugu Film Chamber, my audience, and thank you so much. Thank you. మా గురువర్యులు వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారికి, అలాగే పూసల కిషోర్ గారికి, అట్లాగే మా ఫౌండర్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు మంతా శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పాయల్ నాట్ ఓన్లీ యాక్టర్స్, షీఈ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఎంతో సర్వీస్ చేస్తుంది. అంటే మేము యాక్టర్గా, గ్లామర్గా తనను గుర్తించలేదు. తను ఒక సర్వీస్ సెక్టార్లో ఎంతో మందికి, పూర్ పీపుల్స్కి సర్వీస్ చేయడం, తన నటన కానీ, తన మనస్తత్వం కానీ చాలా ఒక మంచి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తిగా తనను మేము గౌరవించి మా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి తనకి దశాబ్ద నటిగా మేము హానరబుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రౌడ్ లేడీస్ అంటే గడపకే కాకుండా సొసైటీలోకి వచ్చి సర్వీస్ చేయడం అనేది పాయల్ దగ్గర తన సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్ తను అంత బిజీ ఉండి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఫస్ట్ ముఖ్యంగా పాయల్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గురువర్యులు వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. నా పేరు పూసల కిషోర్ అండి. తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్ని కూడా నేను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ని ఇప్పుడు మరి 10 సంవత్సరాల తర్వాత, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ ఈరోజు యాక్టివేట్ చేసి బాగా చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. కాజ్ ఏంటంటే అనివార్య కారణాల వల్ల 1 year నుంచి ఎఫ్డిసి చైర్మన్ గానీ అది వేయలేదు. ఇంకా
అందుకనే ఇక్కడ యాక్టివేటివ్గా సినిమాలు తీయటం అవి జరగట్లా. బహుశా ఇక ఈ 2-3 మంత్స్‌లో వేస్తున్నారని తెలిసింది. వేసిన తర్వాత సింగిల్ విండో పెడితే చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ జరుగుతూ ఉంటాయి. జరుపుకున్నప్పుడు ఇక్కడ కూడా వర్క్ వస్తది అన్నీ ఆటోమేటిక్‌గా. ఇప్పుడు పెద్దలు భూపాల్ ప్రసాద్ గారు లాంటోళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇండస్ట్రీ పుట్టింది, పెరిగింది విజయవాడ. అంటే ఉన్న వాళ్ళలో అత్యధికులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. దర్శకులు గాని, నిర్మాతలు గాని అందరూ. ఇప్పుడు 2 విడిపోవటం వల్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పడింది. అయినా గాని దానికి ఇక్కడ జరిగే అన్నిటికి ఎఫిలియేటెడ్‌గా గాని, అదిగా గాని ఇక ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు గాని, సెక్రటరీ గారు గాని, మిగతా వాళ్ళందరూ చేసి డెవలప్ చేయడానికి బావుంటదని, చెయ్యాలని ఆశిస్తూ ఈ దినదినాభివృద్ధి అవుతూ నెక్స్ట్ ఇక్కడ తీసేటటువంటి నిర్మాతలకి, మిగతా వాళ్ళకి సహకారిగా ఉంటూ ఇక్కడ జరిగే షూటింగ్‌లకి సింగిల్ విండో పద్ధతి గాని, ప్రభుత్వం నుంచి రాయితీలు గాని తేవటానికి ఆహ్వానించినందుకు ఎంతో గర్వంగా కూడా ఉందండి నాకు. ఎందుకంటే ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ విజయవాడ ఆల్సో. ఐ మీన్ టు సే ఇన్ ఆంధ్ర ఆల్సో. ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ 2 years consecutively. But nevertheless, I have not been going over there since long time. ఇంకోటి ఏంటంటే ఇది పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు. యాక్చువల్‌గా ఫిల్మ్ ఫీల్డ్ అనేది రిసెషన్‌లో పడిపోయిందండి బాగా. ఏ సినిమా వస్తుందో, ఏ సినిమా వెళ్తుందో ఎవరికీ తెలీదండి. ఇవాళ ఒక సినిమా రిలీజ్ చేశారంటే ఒక షో ఆడితే గొప్పేనండి అది. ఆ స్టేజ్‌లో ఉన్నామండి మనం. ఇది నేను అనుకోవడం అందరూ పూనుకుని దీన్ని బాగా పైకి తీసుకొస్తేనే బావుంటది. అందుకని నేను ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ దిస్ థింగ్ హస్ కమ్ అప్ అండ్ దే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అసోసియేషన్ విల్ డూ వెల్ అండ్ విల్ ట్రై దేర్ బెస్ట్ టు బ్రింగ్ ఇట్ అప్ అగైన్. And I'm very happy for having been here and